పుష్ప 2 ఎట్లుంటుంది అనుకుంటున్నావు? నిజంగా తగ్గేదేలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ తగ్గేదేలా. పుష్పలే గడ్డం పెట్టినాం మొత్తానికి. అవునన్నా, ఎందుకంటే ఒక తెలుగువాడి సినిమా ప్రపంచ స్థాయిలోకి వెళ్తుందంటే నిజంగా గర్వపడాల్సిన విషయం. నిజంగా అందరికీ ఎన్ని రూమర్స్ వచ్చినా గిట అన్న ఏమన్నాడంటే, నన్ను తిట్టే వాళ్ళకి, నన్ను ప్రేమించే వాళ్ళకి అందరికీ ఏమన్నాడంటే థ్యాంక్ యూ ఒకటే చెప్పిండు. తిట్టే వాళ్ళని గిట ప్రేమించిన అల్లు అర్జున్ అన్న, నిజంగా శత్రువుని గిట ప్రేమించిన వ్యక్తి అంటే అల్లు అర్జున్ అన్న. నిజంగా గొప్ప స్థాయిలో అసలు ఎన్ని లాంగ్వేజ్ల్లో మూవీ రిలీజ్ కావడం కానీ, అసలు టికెట్లు పెట్టంగానే ఆన్లైన్లో ఫటఫటఫటాన్ని బుకింగ్ మొత్తం, అసలు ఎట్లా అంటే పెట్టంగానే బుకింగ్ అయిపోయినాయి. అసలు ఎంత హ్యాపీనెస్ అంటే ఒక తెలుగువాడు గర్వపడే విషయంగా మూవీ తీసిండ్రు అన్న. నిజంగా అన్న గిట అల్లు అర్జున్ అన్న గిట నిజంగా ఇట్లాంటి గట్టప్పులు కావాలి మాకు అని కోరుకొని మరి మనం ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళాలి, నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అని డైలాగులు కానీ, నిజంగా ఒక సగం గుండు క్యారెక్టర్ కానీ, నిజంగా అన్న అసలు ఫైర్ కాదు, డబల్ ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్ అంట కొత్తది, మళ్ళీ వైల్డ్ ఫైర్ కాదు, ప్రపంచానికి ఫైర్ తెచ్చిండు, ప్రపంచాన్ని అంటించి వాడేసిండు. నిజంగా అన్న పుష్ప అంటే నిజంగా ప్రపంచానికి అంటించేసిండు. ఇప్పుడు కూడా ఒకసారి ఇట్లా అన్నా తగ్గేదేలా. పుష్ప 2 రేపు 5వ తారీఖు మొత్తం చించి వాడేస్తుంది అంటావు మొత్తానికి. నువ్వు రాసి పెట్టుకో, 5వ తారీఖు లచ్చ ఖర్చు అయినా సరే కానీ రచ్చనే అంతే. రచ్చనే మొత్తానికి. అది ఇంకోటి ఏంటంటే టికెట్ రేట్లు పెంచిండ్రు, అది అన్నాడు. లక్ష ఖర్చు అయినా సరే 5వ తారీఖు రచ్చనే. ఇది ఫిక్స్. నిజంగా ఇదైతే పక్కా. ఎంత పెట్టాలని చూడాలని సినిమా, మాకు ఎంత ఖర్చు అయినా సరే ఈ సినిమా చూడాలని మేము అంత వెయిట్ చేస్తున్నాం. సో 5వ తారీఖు చూద్దాం. మొన్న రీసెంట్గా పట్నాల ఈవెంట్ చేసిరు. నిజంగా ఒక తెలుగువాడి సత్తా అంత దూరం వెళ్ళిందంటే నిజంగా అల్లు అర్జున్ అన్న. నార్త్ లో కూడా చాలా ఫ్యాన్స్ ఉన్నారు. అసలు ఎంత క్రేజ్ అన్న, అక్కడ పెట్టండి అని రాజమౌళి చెప్పిండంట. నిజంగా ఎవరు చెప్పిండ్రో కానీ అక్కడికి అల్లు అర్జున్ అన్న వస్తుందంటే ఇసుకైనంత జనము అసలు ఎట్లా అంటే అభిమానంతో ఆ ఫోల్ ఎక్కిండ్రు. చూసిన ఆ ఫోల్ కింద పడిపోతుంది అనుకున్నా, అసలు ఫోలే కనిపించట్లేదు, వీళ్ళే కనిపిస్తుండ్రు. అసలు ఏందన్నా, అసలు తెలుగువాడి క్రేజ్ అంతా ఉందా నార్త్ లో? నాగూర్లో ఒక డైలాగ్ ఉంది, ఒక మనిషి కోసం ఇంతమంది. అవును నిజంగా అన్న, ఒక మనిషి కోసం నిజంగా ఒక మనిషి కోసం అంత మంది వచ్చిండ్రు చూడు. ఎంత హ్యాపీనెస్ అంటే మనకి తెలుగువాడు గర్వపడే విషయం అన్న. నిజంగా అంత హ్యాపీనెస్గా అనిపించింది. అంత క్రేజ్ ఉందా మనకి అక్కడ నార్త్లో, అంత క్రేజ్ ఉందా అసలు? నిజంగా సంపాదించుకొని అసలు టాలెంట్ తోటి పైకి వచ్చిండంటే అల్లు అర్జున్ అన్న. ట్రెండ్ సృష్టిస్తాం కానీ ట్రెండ్ ఫాలో కాము మేము. అన్ని ట్రెండ్ తగ్గేదే. సత్యమూర్తి కానీ, ఒక ఇద్దరు అమ్మాయిలతో కానీ, ఒక పుష్ప కానీ, ఒక బన్నీ కానీ, ఒక ఆర్య కానీ, ఒక ఆర్య 2 కానీ, ఏదన్నా ఒక ఎన్ని సినిమాలు తీసి ఇంత తోపు పేరు ఒక డాన్స్ లా కానీ, నిజంగా అల్లు అర్జున్ ని మించిన వాళ్ళు చాలా చాలా తక్కువ. గంగోత్రి ఎన్నెన్నో చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి వచ్చిన వ్యక్తి అల్లు అర్జున్. ఈరోజు పుష్ప 2తో మొత్తానికి వరల్డ్ వైడ్ షేక్ చేసేస్తున్నాడు ఇండస్ట్రీ. అయిపోయింది ఇంటర్నేషనల్ లెవెల్లో మా పుష్ప ఉన్నాడు. పుష్ప తగ్గేదేలా అన్న, పుష్ప తగ్గేదేలా. థ్యాంక్ యూ అన్న.